లాస్ట్ క్లాస్ లో సిఎస్ఎస్ లో ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో సిఎస్ఎస్ లో మనం ఏ ఎలిమెంట్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఆ ఎవ్రీ ఎలిమెంట్ కూడా సిఎస్ఎస్ లో మనం అయితే ఇన్లైన్ ఎలిమెంట్ కింద మనం చెప్పొచ్చు, లేదు అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద అంటే చెప్పొచ్చు అంటే ఇన్లైన్ ఎలిమెంట్ కింద ఫార్మేట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఫార్మేట్ చేయొచ్చు. సిఎస్ఎస్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే కంపల్సరీ అది 2 ఎలిమెంట్స్ కింద ఉంటుంది. అది ఇన్లైన్ ఎలిమెంట్ ఒకటి, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి. ఓకేనా? ఇక ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ కానీ లేదు పర్టికులర్ క్యారెక్టర్ని కానీ లేదు ఒక ఇమేజ్ని కానీ ఫార్మేట్ చేయాలి అని అనుకుంటే అవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఇన్లైన్ ఎలిమెంట్లోకి వస్తాయి. ఓకే? అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని మనం ఫార్మేట్ చేయాలి అనుకోండి, అవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. ఓకే కదా? ఓవరాల్ గా మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే? ఈ ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఏదైనామో ఇందుకి ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం సిఎస్ఎస్ లో ఎలిమెంట్స్ తీసుకుంటామో బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని, ఆ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఎలా ఫార్మేట్ చేస్తామో చెప్పే కాన్సెప్టే ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే? ఇప్పుడు నేనేం చెప్తాను, సిఎస్ఎస్ లో మీరు తీసుకునే ఎవ్రీ ఎలిమెంట్ కూడా అయితే ఇన్లైన్ ఎలిమెంట్ అవుతుంది, లేదంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే? దేనికి ఇన్లైన్ ఎలిమెంట్ అంటాము అంటే సింగిల్ క్యారెక్టర్ కానీ టెక్స్ట్ కానీ అంటే వర్డ్, సింగిల్ క్యారెక్టర్ కానీ లేదంటే వర్డ్ కానీ లేదు అంటే ఒక ఇమేజ్ కానీ మీరు ఫార్మేట్ చేస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే? మనం ఓవరాల్ గా నేర్చుకునే కాన్సెప్ట్ ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. మీరు ఏదైతే ఆ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మేట్ చేస్తున్నారో అలా ఫార్మేట్ చేసేటప్పుడు సింగిల్ క్యారెక్టర్ ని కానీ టెక్స్ట్ ని కానీ ఇమేజ్ ని కానీ మీరు ఫార్మేట్ చేస్తే ఆ కాన్సెప్ట్ ఎందులోకి వస్తుంది అంటే ఇన్లైన్ ఎలిమెంట్ లోకి వస్తుంది. అలా సింగిల్ క్యారెక్టర్ కానీ టెక్స్ట్ కానీ లేదు అంటే ఇమేజ్ కానీ కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని నేను ఫార్మేట్ చేయాలని అనుకుంటే అది ఎందులోకి వస్తుందంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ లోకి వస్తుంది. సో ఓవరాల్ గా ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సిఎస్ఎస్ ఎలా ఉంటుంది అంటే సిఎస్ఎస్ లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇన్లైన్ ఎలిమెంట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏదో సింగిల్ క్యారెక్టర్ ని కానీ వర్డ్ ని కానీ లేదు అంటే కనుక ఇమేజ్ ని కానీ మనం ఫార్మేట్ చేస్తాం. ఓకే? మరి బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తాను, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని మనం ఫార్మేట్ చేస్తే కనుక ఎట్ ఏ టైంలో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని ఫార్మేట్ చేస్తాం. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అనమాట బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే? ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏదో ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని లేదు అంటే టెక్స్ట్ ని లేదా ఒక ఇమేజ్ ని కానీ ఫార్మేట్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. అంటే మనం తీసుకున్న కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్, ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో నేను ఏదో ఒక పర్టికులర్ లెటర్ ని ఫార్మేట్ చేయాలనుకుంటే నాకున్న పారాగ్రాఫ్ లో ఉన్న మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ వల్ల కూడా ఒక పర్టికులర్ లెటర్ మాత్రమే నాకు ఫార్మేట్ చేయాలి అనుకుంటున్నాను, లేదు ఒక పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే నేను ఫార్మేట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక ఇమేజ్ ని మాత్రమే నేను ఫార్మేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఆ ఫార్మేషన్ ఎలా చేస్తామంటే ఇన్లైన్ ఎలిమెంట్ కింద చేస్తాం. ఓకే? అలా కాకుండా బ్లాక్ ఆఫ్ పారాగ్రాఫ్స్ నేను ఫార్మేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం బ్లాక్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని నేను ఫార్మేట్ చేయాలనుకుంటున్నానంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డిఫైన్ చేస్తాం. మరి ఏదైతే నేను ఈ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సిఎస్ఎస్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే అయితే ఇన్లైన్ ఎలిమెంట్ కింద లేదు బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఇండికేట్ చేస్తామని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ కింద మీరు ఫార్మేట్ చేయాలి అని అంటే కనుక ఏదైతే ఇన్లైన్ ఎలిమెంట్ కింద మీరు ఫార్మేట్ చేస్తున్నారో దాన్ని సింగిల్ టెక్స్ట్ కానీ వర్డ్ ఒక సింగిల్ క్యారెక్టర్ కానీ ఒక టెక్స్ట్ కానీ అంటే ఒక వర్డ్ కానీ ఇమేజ్ కానీ ఫార్మేట్ చేస్తున్నాము అని చెప్పుకుంటున్నాము. అలా సింగిల్ టెక్స్ట్ కానీ వర్డ్ కానీ లేదంటే ఇమేజ్ కానీ ఫార్మేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఆ ట్యాగ్ ఏంటంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకేనా? మీరు ఏదైతే కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని మనం ఫార్మేట్ చేస్తాము అని చెప్పుకున్నామో ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని ఫార్మేట్ చేసేది కాస్త బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఇలా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు ఫార్మేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే డివిజన్ ట్యాగ్ వాడతాం. ఓకే కదా? సో మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను ఫార్మేట్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము. ఇలా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మేట్ చేసేటప్పుడు మనం ఒక సింగిల్ లెటర్ అంటే నాకు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో కూడా నాకు సింగిల్ లెటర్ ని లేదా ఒక టెక్స్ట్ ని లేదా ఒక ఇమేజ్ ని మాత్రమే నేను ఫార్మేట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అటువంటి దాన్ని ఫార్మేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే స్పాన్ ట్యాగ్. ఓకే? అలా కాదు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా నేను ఫార్మేట్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి, దానికి బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కి యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే డివిజన్ ట్యాగ్ వాడతాం. ఓకే? ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఎలా వాడతామో చూద్దాం. చూడండి, డివిజన్
డివిజన్ ట్యాగ్ అనుకోండి, సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే డివిజన్ కి డిఐవి అనే వర్డ్ వాడాలి. ఓకే, ఆ ట్యాగ్ నేమ్ ఏంటి, డిఐవి అనే ట్యాగ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏముంటుందంటే ఐడి ఈక్వల్ టు నేమ్. మనం డివిజన్ వాడేటప్పుడు డివిజన్ దేనికోసం వాడుతూ ఉన్నాను, ఇది ఏదైతే ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేస్తున్నానో ఆ ఫార్మాట్ చేసేటప్పుడు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కనుక నేను ఫార్మాట్ చేస్తే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే డివిజన్ ట్యాగ్ వాడాలి అంటాను. మరి ఇలా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని మీరు ఫార్మాట్ చేసేటప్పుడు మీరు ఏదైతే డివిజన్ ట్యాగ్ వాడి మీరు స్టైల్స్ ని అప్లై చేస్తున్నారో ఆ స్టైల్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నిటికీ అప్లై అవుతాయి. అదే విధంగా మీరు ఇంకొక పారాగ్రాఫ్ కూడా అంటే మీ ఇంకొక కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కూడా మీరు అదర్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇంకొక డివిజన్ ట్యాగ్ తీసుకుంటారు. ఇలా మీరు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కి ఏ డివిజన్ కి సంబంధించిన స్టైల్స్ ని అప్లై చేస్తారో ఐడెంటిఫై చేయడానికి మనం ఐడి అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం యూజ్ చేస్తాము అంటే క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ వాడతాం. సో క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే నేనేం చెప్తున్నాను, మనం ఏదైతే ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేస్తున్నామో అయితే ఇన్లైన్ ఎలిమెంట్ కింద ఫార్మాట్ చేయొచ్చు, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఫార్మాట్ చేయొచ్చు. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏం చెప్తాను, మనం తీసుకున్న కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో ఒక సింగిల్ లెటర్ ని కానీ సింగిల్ క్యారెక్టర్ కానీ ఫార్మాట్ చేస్తారు. ఇలా సింగిల్ లెటర్ కానీ వర్డ్ కానీ ఫార్మాట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తీసుకున్నదంతా కూడా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేవి డివిజన్ లో తీసుకుంటాం. ఆ డివిజన్ లో తీసుకున్న కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో ఒక పర్టికులర్ వర్డ్ ని కానీ టెక్స్ట్ ని కానీ మాత్రమే మనం ఫార్మాట్ చేసి చూపిస్తాం అన్నమాట. సో మీరు ఏదైతే అలా ఇన్లైన్ ఎలిమెంట్ సింగిల్ లెటర్ ని కానీ వర్డ్ ని కానీ ఫార్మాట్ చేయాలంటే ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకోవాలి అని చెప్పాను. ఆ ఇన్లైన్ ఎలిమెంట్ మీరు ఏదైతే అంటే స్పాన్ ట్యాగ్ వాడుతున్నారు, ఆ ఇన్లైన్ ఎలిమెంట్ లో మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అలా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం క్లాస్ నేమ్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చి మీరు పర్టికులర్ వర్డ్ ని కానీ లెటర్ ని కానీ ఫార్మాట్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై చేయడానికి డివిజన్ లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఆ క్లాస్ నేమ్. మీరు ఆల్రెడీ ఇన్లైన్ ఎలిమెంట్ స్పాన్ ట్యాగ్ వాడతారు, ఆ స్పాన్ ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇస్తాం. ఆ క్లాస్ నేమ్ ని కాస్త స్పాన్ ట్యాగ్ దేనికోసం వాడుతాం, ఒక పర్టికులర్ వర్డ్ ని కానీ లెటర్ ని కానీ మాత్రమే ఫార్మాట్ చేయడానికి. ఆ పర్టికులర్ వర్డ్ కానీ లెటర్ కానీ ఫార్మాట్ చేసేటప్పుడు ఇది కాస్త ఈ ఇన్లైన్ ఎలిమెంట్ కాస్త ఎక్కడ వాడతాం అంటే స్పాన్ ట్యాగ్ లో మీరు యూజ్ చేసే ఆ పర్టికులర్ వర్డ్ కానీ లెటర్ కానీ ఫార్మాట్ చేసేది కాస్త ఎక్కడ వాడతారంటే డివిజన్ లోనే వాడతారు. మరి అలా డివిజన్ లో మీరు ఏ పర్టికులర్ లెటర్ ని కానీ వర్డ్ ని కానీ ఫార్మాట్ చేయాలని అనుకుంటారో అది కాస్త ఐడెంటిఫై చేయడానికి దానికి సంబంధించిన క్లాస్ నేమ్ ఏదైతే స్పాన్ లో మీరు యూజ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇస్తారో ఆ క్లాస్ నేమ్ కాస్త ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేసేటప్పుడు మనం సిఎస్ఎస్ లో ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్ కింద చెప్పొచ్చు, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద చెప్పొచ్చు. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్ అయితే కనుక స్పాన్ ట్యాగ్ వాడతాం, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే డివిజన్ ట్యాగ్ వాడతాం. ప్రెసెంట్ డివిజన్ ట్యాగ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఐడి ఈక్వల్ టు నేమ్. మన కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని డిఫైన్ చేసేటప్పుడు దానికి పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ కి ఒక పర్టికులర్ ఐడిని డిఫైన్ చేసుకుంటాము. అలా అంటే డిఫరెంట్ డివిజన్ ట్యాగ్స్ వాడినప్పుడు కంపల్సరీ దానికంటే ఒక ఐడి ఇస్తే ఏ డివిజన్ ట్యాగ్ సంబంధించింది అనేది మనకి ఐడెంటిఫై అవడానికి ఐడి అనేది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఎందుకు వాడుతున్నాము అంటే మనం ఆ పర్టికులర్ డివిజన్ ట్యాగ్స్ లో వాడిన కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో ఏదో ఒక పర్టికులర్ వర్డ్ ని కానీ లెటర్ ని కానీ ఇమేజ్ ని కానీ మీరు ఫార్మాట్ చేస్తారు. మొత్తం ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటినీ ఫార్మాట్ చేయకుండా అలా పర్టికులర్ వర్డ్ ని కానీ టెక్స్ట్ ని కానీ ఫార్మాట్ చేసేటప్పుడు స్పాన్ ట్యాగ్ వాడినప్పుడు మీరు ఎప్పుడైతే స్పాన్ ట్యాగ్ వాడుతున్నారో అంటే ఇన్లైన్ ఎలిమెంట్ ఫార్మాట్ చేస్తున్నారో అప్పుడు మనం క్లాస్ నేమ్ లో డిఫైన్ చేస్తాం. ఆ క్లాస్ నేమ్ ని ఈ డివిజన్ కాస్త ఐడెంటిఫై చేయడానికి క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ ఇదే విధంగా మీరు పర్టికులర్ వర్డ్ కానీ టెక్స్ట్ కానీ ఫార్మాట్ చేయడానికి ఏదైతే స్పాన్ ట్యాగ్ వాడతారో అని చెప్పుకుంటామో ఆ స్పాన్ ట్యాగ్ కి ఇన్లైన్ ఎలిమెంట్ వాడతామో అలా ఇన్లైన్ ఎలిమెంట్ ఫార్మాట్ చేయడానికి స్పాన్ ట్యాగ్ వాడతాము అంటామో దానికి కూడా సేమ్ ఏం చేస్తారు, ఐడి ఈక్వల్ టు నేమ్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ వాడతాం. ఓకే, ఇక ఐడి ఈక్వల్ టు నేమ్ అనేది ఏదైతే ఉందో మన కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ ని వాడినప్పుడు అంటే ఒకటి పర్టికులర్ గా ఒక స్పాన్ ట్యాగ్ కాకుండా నేను డిఫరెంట్ స్పాన్ ట్యాగ్స్ వాడాను. అప్పుడు నేను ఫార్మేట్ చేసే ఆ ట్యాగ్ ఆ ఫార్మేషన్ కాస్త ఏ స్పాన్ కి సంబంధించింది ఏ ట్యాగ్ కి సంబంధించింది తెలియడానికి మనం ఐడి ఇస్తాం. అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ వాడినప్పుడు అదేవిధంగా డివిజన్ లో కూడా అంతే. సంథింగ్ మీరు మోర్ దాన్ 1 డివిజన్స్ వాడారనుకోండి ఏ డివిజన్ సంబంధించింది తెలియడానికి ఐడి ఇస్తాం.
సో ఓవరాల్గా ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్లో బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫార్మేట్ చేయడానికి మనం ఇన్లైన్ వాడతాం, లేదు అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడతాం. ఇన్లైన్ అయితే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటంటాం అంటే ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటాం, సింగిల్ లెటర్ కానీ సింగిల్ వర్డ్ కానీ ఇమేజ్ని కానీ ఫార్మేట్ చేస్తే దాన్ని ఏమనిపిస్తుంది అంటే ఇన్లైన్ అంటాం. అలా సింగిల్ లెటర్ని కానీ వర్డ్ని కానీ ఇమేజ్ని కానీ ఫార్మేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటంటే స్పాన్ ట్యాగ్ వాడతాం. ఓకే, అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ మీరు ఫార్మేట్ చేయాలనుకుంటే డివిజన్ ట్యాగ్ వాడతాం. ఓకే, సో డివిజన్ ట్యాగ్ ఐడి ఈక్వల్ టు నేమ్ సింటాక్స్, నెక్స్ట్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. స్పాన్ ట్యాగ్ వాడితే ఐడి ఈక్వల్ టు నేమ్, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఇప్పుడు డివిజన్ ట్యాగ్ని మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం నేను యూజ్ చేస్తాను అని చెప్పుకుంటున్నానో అదేవిధంగా స్పాన్ ట్యాగ్ని ఏదైతే సింగిల్ లెటర్ని కానీ క్యారెక్టర్ కానీ ఫార్మేట్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పుకుంటామో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డివిజన్ ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తాం, HTML ట్యాగ్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, HTML ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత హెడర్ ట్యాగ్ రాస్తున్నాను. హెడర్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే టైటిల్ ఇస్తున్నాను. ఓకే, ఈ టైటిల్లో నేను ఏం చేస్తున్నానంటే సంథింగ్ ఏదో టైటిల్ ఇస్తున్నాను, డివిజన్ ట్యాగ్ అని ఒక టైటిల్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను టైటిల్ని క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి, టైటిల్ని క్లోజ్ చేసిన తర్వాత స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఎందుకోసం అంటే మనం ఏదైతే ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటున్నామో ఆ ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా ఫార్మేట్ చేస్తాము అంటే అయితే ఇన్లైన్ ఎలిమెంట్ లేదా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. మరి బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్కి నేను ఏదైతే ఓవరాల్గా ఏంటి ఫార్మేటింగ్ అంటే ఏంటి, సంథింగ్ ఏవో స్టైల్స్ మీరు అప్లై చేస్తున్నారు. బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి, ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి నేను ఏవైతే స్టైల్స్ చెప్తున్నానో ఆ స్టైల్స్ అన్నీ కూడా అప్లై అవ్వాలి. ఓకే, ఇలా స్టైల్స్ అన్ని అప్లై అవ్వాలి అంటే మనం ఏం చెప్తున్నాం, డివిజన్ యూజ్ చేస్తాం కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అంటున్నాను. ఇలా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి మీరు డివిజన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, మరి ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి నేను డివిజన్లో ఏదైతే స్టైల్స్ని అప్లై చేశానో ఆ స్టైల్స్ అన్ని వాటికి అప్లై అవ్వాలి అంటే కంపల్సరీ దాన్ని ఎక్కడ మెన్షన్ చేయాలి, స్టైల్ ట్యాగ్లో మెన్షన్ చేయాలన్నమాట. ఈ స్టైల్ ట్యాగ్లో ఎక్కడ మెన్షన్ చేస్తారు, స్టైల్ ట్యాగ్ అనగానే వన్ ఆఫ్ ది సబ్ ట్యాగ్ ఇన్ హెడ్ ట్యాగ్. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకే, స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. ఆ స్టైల్స్ అన్ని కూడా దేనికి అప్లై చేస్తున్నాను, నేను ఏదో డివిజన్ ట్యాగ్ యూజ్ చేసి, డివిజన్ ట్యాగ్ దేనికోసం వాడతాము అంటే కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని ఫార్మేట్ చేయడానికి. ఇలా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని ఫార్మేట్ చేయడానికి నేను ఏదైతే డివిజన్ ట్యాగ్లో మెన్షన్ చేస్తున్నానో ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని వాటన్నిటికీ స్టైల్స్ అప్లై అవ్వాలి. దేనికి అప్లై అవ్వాలి, డివిజన్లో మెన్షన్ చేసిన ట్యాగ్. అంటే సెలెక్ట్ ఏమైందనమాట, DIV అయింది. దీనికి నేను ఏమిస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇస్తున్నాను అంటే ఫాంట్ కలర్ ఇస్తున్నాను. ఫాంట్ కలర్ ఏం ఇస్తున్నాను అంటే వైట్ ఇస్తున్నాను. క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను దానికి సంబంధించిన స్టైల్స్ ఇచ్చేసాను కాబట్టి స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం క్లోజ్ చేస్తాను అంటే హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు స్టైల్ ట్యాగ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు మన వర్క్ అంతా ఏంటి, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని ఫార్మేట్ చేయడం. బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్లో అయితే ఇన్లైన్ ఎలిమెంట్ని ఫార్మేట్ చేయొచ్చు లేదా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫార్మేట్ చేయొచ్చు. మరి బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫార్మేట్ చేస్తున్నాం అంటే డివిజన్ ట్యాగ్ వాడతాము అని నేర్చుకున్నాం. ఆ డివిజన్ ట్యాగ్లో నేను ఏ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నా వాటన్నింటినీ కూడా స్టైల్ ట్యాగ్లో మెన్షన్ చేసేస్తాను. ఇప్పుడు ఈ స్టైల్స్ అన్ని కూడా దేనికి అప్లై అవ్వాలి, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అప్లై అవ్వాలి. కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అప్లై అవ్వాలి అంటే వాటన్నింటినీ ఎక్కడ మెన్షన్ చేయాలి, డివిజన్ ట్యాగ్లో మెన్షన్ చేయాలి. సో బాడీలో డివిజన్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డివిజన్ ట్యాగ్లో చూడండి, నేను H1 ట్యాగ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. ఓకే, సంథింగ్ ఏదో హెడ్డింగ్ ఇచ్చుకున్నాను. H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఇందులో ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ పారాగ్రాఫ్ ట్యాగ్. సంథింగ్ ఏదో రాశాను. దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. దీనికి నేను ఏం చేశానంటే దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని చెప్పి హెడ్డింగ్ 2 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, డివిజన్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను, ఓవరాల్గా HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. చూడండి, నేను ఏం చెప్తున్నాను, ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఏదైతే ఉందో అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం
ఫార్మేట్ చేస్తాం. ఇలా ఫార్మేట్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా సిఎస్ఎస్లో 2 టైప్స్లో మనం ఫార్మేట్ చేయొచ్చు. అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా అయి ఉండొచ్చు. ఫస్ట్ మనం బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫార్మేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ డివిజన్ ట్యాగ్. ఓకే, మరి డివిజన్ ట్యాగ్ వాడుతున్నాము. దేనికోసం డివిజన్ ట్యాగ్ వాడుతున్నాం? కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ని ఫార్మేట్ చేయడానికి. ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కి కూడా ఫార్మేట్ అంటే ఏంటి? స్టైల్స్ అప్లై చేయడం. సో ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కి కూడా నేను ఏదైతే స్టైల్ ని డిఫైన్ చేశానో ఆ స్టైల్ అనేది అప్లై అవ్వాలి. ఇలా స్టైల్ అనేది అప్లై అవ్వాలి అంటే ఆ స్టైల్స్ అన్ని కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అప్లై అవుతున్నాయి. ఒక పర్టికులర్ ట్యాగ్ లో రాసిన కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేది అప్లై అవుతున్నాయి అంటే దాన్ని కాస్త బాడీకి బయట అప్లై చేయాలి అని అర్థం. ఆ బాడీకి బయట మనం అప్లై చేస్తున్నాం అంటే కంపల్సరీ ఎక్కడ అప్లై చేస్తున్నాం? స్టైల్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి స్టైల్ ట్యాగ్ లో అప్లై చేయాలి. స్టైల్ ట్యాగ్ అనేది సబ్ ట్యాగ్ ని హెడ్ ట్యాగ్ అని తెలుసు కాబట్టి హెడ్ ట్యాగ్ లో ఏం చేస్తారు? స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అప్లై చేస్తున్నామంటే ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటికి నేను డిఫైన్ చేసిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అది అప్లై అవ్వాలి అంటే నేను డివిజన్ ట్యాగ్ వాడుతున్నాను కాబట్టి డివిజన్ ట్యాగ్ సెలెక్టర్ కింద తీసుకొని దాంట్లో నేను ఏ స్టైల్స్ అప్లై చేయాలో ఆ స్టైల్స్ ని మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను? ఆ సెలెక్టర్ క్లోజ్ చేసి స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసి హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీ ట్యాగ్ లో నేను చూడండి డివిజన్ ట్యాగ్ తీసుకున్నాను. డివిజన్ ట్యాగ్ తీసుకొని హెడ్డింగ్ వల్ల ఏమి ఇచ్చాను? దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని ఇచ్చాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ పారాగ్రాఫ్ ట్యాగ్ డివిజన్ ట్యాగ్ అని రాస్తాను. దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ డివిజన్ ట్యాగ్ అని రాస్తాను. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాను. పారాగ్రాఫ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే హెడ్డింగ్ 2 తీసుకున్నాను. హెడ్డింగ్ 2 లో ఏం చేస్తున్నాను? దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు డివిజన్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను డివిజన్ ట్యాగ్ లో ఏం రాశాను? బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు గ్రే కావాలి, అదే విధంగా కలర్ అనేది వైట్ కావాలి. అంటే బ్యాక్గ్రౌండ్ నాకు గ్రే కలర్ లో వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ లో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫాంట్ యొక్క కలర్ అంతా కూడా వైట్ కలర్ లో వస్తుంది అనమాట. కలర్ అనేది దేనికి ఒక ప్రాపర్టీ అని చెప్పాను? ఫాంట్ యొక్క కలర్ యొక్క ప్రాపర్టీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను డివిజన్ ట్యాగ్ లో? చూడండి కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏంటని H1 అనే ఒక ట్యాగ్ వాడాను. దాంట్లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అన్నాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాను. దీన్ని దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ డివిజన్ ట్యాగ్ అని రాశాను. నెక్స్ట్ H2 అనే హెడ్డింగ్ వాడాను. ఇక్కడ ఏం రాశాను? దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని రాశాను. సో ఈ మూడింటికి కూడా ఓవరాల్ గా మనం డివిజన్ ఎక్కడ క్లోజ్ చేసాం? ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మిడిల్ ఉన్నాయి. H1 ట్యాగ్ ఉంది, H2 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటికి కూడా నేను డివిజన్ అనే సెలెక్టర్ లో ఏ స్టైల్స్ అయితే అప్లై చేశానో ఈ స్టైల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అంటే వీటన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ వచ్చి ఫాంట్ కలర్ కాస్త వైట్ వస్తుంది అనమాట. సో ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఎలా ఫార్మేట్ చేస్తాం? ఫార్మేట్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్తున్నాను? స్టైల్స్ ని ఎలా అప్లై చేస్తామో చెప్పేది. ఇలా స్టైల్స్ ని అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తాము అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఏం చేస్తామని చెప్తాను? బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టైల్స్ అప్లై చేయాలంటే డివిజన్ ట్యాగ్ వాడతాం. అలా కాకుండా పర్టికులర్ ఆ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ లో నాకు పర్టికులర్ వర్డ్ కానీ క్యారెక్టర్ కానీ మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలి అంటే స్పాన్ ట్యాగ్ వాడతాం. ఓకే, ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఆ ఇన్లైన్ ఎలిమెంట్ కి ఏం వాడతాం? స్పాన్ ట్యాగ్ వాడతాం. ఓకే, సో ఇక్కడ నాకు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. హెడ్డింగ్ 1 ఉంది, హెడ్డింగ్ 2 ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ మూడింటికి నాకు స్టైల్ అప్లై అవ్వాలి. ఓకే, ఏ స్టైల్? పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కావాలి అండ్ కలర్ వైట్ కావాలి. ఇలా రావాలి అంటే నేను ఇప్పుడు ఏం వాడాలన్నమాట అంటే ఈ మొత్తం కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ మూడింటికి కూడా నేను ఏం చేస్తున్నాను? ఒక పర్టికులర్ స్టైల్ అప్లై చేస్తాను. వెంటనే ఏం చేస్తాను అనమాట? ఆ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటి కూడా అంటే ఈ బ్లాక్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అని కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటికి కూడా స్టైల్ అప్లై చేయాలి అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడాలి, ఫార్మేటింగ్ వాడాలి. దానికోసం మనం యూజ్ చేసేది డివిజన్ ట్యాగ్. ఈ డివిజన్ ట్యాగ్ లో నేను అప్లై చేసిన మెన్షన్ చేసిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డివిజన్ ట్యాగ్ లో ఓపెన్ కి క్లోజ్ కి మిడిల్ లో ఉన్న అన్ని పారాగ్రాఫ్ అంటే నాట్ ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్, అది H1 ట్యాగ్ అవ్వచ్చు, పారాగ్రాఫ్ ట్యాగ్ అవ్వచ్చు, ఎనీ ట్యాగ్. మీరు కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా మీరు ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు. ఏ ట్యాగ్ యూజ్ చేసినా అవన్నీ డివిజన్ లో మెన్షన్ చేసిన డివిజన్ సెలెక్టర్ రాసి మీరు మెన్షన్ చేసిన ఈ స్టైల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వీటన్నిటికీ కూడా అప్లై అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇంతకీ మనం నెక్స్ట్ టైప్ ఏం చెప్తాను నేను? అయితే మనం సిఎస్ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మేట్ చేయొచ్చు, లేదు అంటే సింగిల్ లెటర్ ని కానీ సింగిల్ ఎలిమెంట్ ని కానీ ఫార్మేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మేట్ చేయాలని అనుకోవట్లేదు. ఈ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉన్న పర్టికులర్ వర్డ్ ని మాత్రమే ఫార్మేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది? నాకు H1 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, H2 ట్యాగ్ ఉంది.
ఈ 3 ట్యాగ్లకి కూడా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, ఈ 3 ట్యాగ్లోని ఇన్ఫర్మేషన్ కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రే కావాలి, ఫాంట్ కలర్ అనేది వైట్ కావాలి. కాబట్టి నేను ఏం చేశాను, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించిన డివిజన్ ట్యాగ్ వాడాను. డివిజన్ ట్యాగ్ వాడి ఆ 3కి అప్లై చేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు ఇలా 3కి అప్లై అవ్వకూడదు, కేవలం ఒక పర్టికులర్ వర్డ్కి మాత్రమే అప్లై అవ్వాలి. సో అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్కి సంబంధించిన ఫార్మేటింగ్. దానికోసం మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే స్పాన్ ట్యాగ్ వాడతాం. ఓకే, ఇక స్పాన్ ట్యాగ్ ఎలా వాడతాము అంటే మనం డివిజన్ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అయితే డివిజన్ ట్యాగ్ వాడతాము అని చెప్పుకుంటున్నాం. ఆ డివిజన్కి ఏ స్టైల్స్ అప్లై చేయాలో ఆ స్టైల్స్ అన్ని కూడా ఎక్కడ అప్లై చేస్తున్నాం, స్టైల్ ట్యాగ్లో అప్లై చేస్తున్నాం. సేమ్ మీరు సింగిల్ వర్డ్కి కానీ సింగిల్ టెక్స్ట్ క్యారెక్టర్కి కానీ ఇమేజ్కి కానీ అప్లై చేయాలనుకున్న స్టైల్స్ని కూడా స్టైల్ ట్యాగ్లోనే అప్లై చేయాలి. ఓకే, కానీ సింగిల్ వర్డ్కి కానీ టెక్స్ట్కి కానీ అప్లై చేస్తున్నారు అంటే అప్పుడు మీరు యూజ్ చేసేది ఏంటి, సింగిల్ ఎలిమెంట్ అంటే ఇన్లైన్ ఎలిమెంట్కి సంబంధించిన ఫార్మేటింగ్. ఇన్లైన్ ఎలిమెంట్కి సంబంధించిన ఫార్మేటింగ్ వాడుతున్నారు అంటే ఏం వాడాలని చెప్పాను, స్పాన్ ట్యాగ్ వాడాలి. స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి మీరు సింగిల్ క్యారెక్టర్కి కానీ లేదా ఒక పర్టికులర్ వర్డ్కి కానీ స్టైల్ అప్లై చేయాలి అంటే మీరు ఇక్కడ స్టైల్ ట్యాగ్లో ఏదో ఒక క్లాస్ నేమ్ వాడాలి. ఓకేనా, అంటే స్పాన్ ట్యాగ్లో మీరు ఒక క్లాస్ నేమ్తో ఆ స్పాన్ ట్యాగ్ని ఐడెంటిఫై చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఆ స్పాన్ ట్యాగ్లో మీరు డిక్లేర్ చేసే ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తో ఇక్కడ మనం స్టైల్స్ని అనే దాన్ని డిక్లేర్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను .abc అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. మీరు క్లాస్ నేమ్ ఏదైతే డిఫైన్ చేస్తున్నారో అది డాట్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, .abc మీరు క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ కాస్త డాట్తో స్టార్ట్ అవ్వాలి. యాజ్ యూజువల్ ఇదొక సెలెక్టర్ అన్నమాట, కాకపోతే మీరు స్పాన్ ట్యాగ్ వాడుతున్నారు కాబట్టి క్లాస్ నేమ్ ఇవ్వాలి. డివిజన్ అయితే డైరెక్ట్ డివిజన్ సెలెక్టర్ వాడేస్తారు. స్పాన్ ట్యాగ్ వాడేటప్పుడు ఆ స్పాన్ ట్యాగ్లో మనం క్లాస్ నేమ్ వాడతాం, ఆ క్లాస్ నేమ్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఈ క్లాస్కి నేను ఏవైతే స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నానో ఆ స్టైల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఏంటి ఇక్కడ సెలెక్టర్ కాస్త ఏంటన్నమాట క్లాస్ నేమ్. ఎప్పుడు క్లాస్ నేమ్ వాడతాం సెలెక్టర్ కింద అంటే పర్టికులర్ వర్డ్కి కానీ లెటర్కి కానీ స్టైల్స్ అప్లై చేయాలంటే, ఇలా పర్టికులర్ వర్డ్కి కానీ లెటర్కి కానీ స్టైల్స్ అప్లై చేయాలంటే స్పాన్ ట్యాగ్ వాడాలి. స్పాన్ ట్యాగ్ వాడాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. సో క్లాస్ నేమ్తో డిక్లేర్ చేస్తున్నారంటే డాట్తో స్టార్ట్ అవ్వాలి. సో .abc ఇక్కడ abc అనేది ఏంటన్నమాట క్లాస్ నేమ్. ఓకే, ఈ క్లాస్లో నేను ఏదైతే డిఫైన్ చేస్తున్నానో దానికి పర్టికులర్లీ స్టైల్ అప్లై అవ్వాలి. సపోజ్ కలర్ రెడ్. నాకు ఏదైతే క్లాస్ నేమ్లో నేను ఏదైతే ఒక పర్టికులర్ వర్డ్ని నేను ఫార్మేట్ చేయాలని అనుకుంటున్నానో ఆ పర్టికులర్ వర్డ్ని ఎలా ఫార్మేట్ చేయాలి అని అనుకున్నానంటే రెడ్ కలర్ అనే దాన్ని అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇచ్చేది కాస్త ఆ పర్టికులర్ వర్డ్ అప్లైకి ఆ స్టైల్ అప్లై అవ్వాలి అంటే పర్టికులర్ వర్డ్ని నేను ఫార్మేట్ చేయాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసే ట్యాగ్ స్పాన్ ట్యాగ్. ఎప్పుడైతే స్పాన్ ట్యాగ్ వాడుతున్నామో అప్పుడు కంపల్సరీ మనం యూజ్ చేసేది ఏంటంటే స్పాన్ అనే సెలెక్టర్ వాడకూడదు. ఏం వాడాలి, క్లాస్ నేమ్ వాడాలి. ఓకే, సో ఈ క్లాస్ నేమ్ ఎప్పుడైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఫ్రంట్ ఏం ఉండాలంటే డాట్ ఉండాలి. సో డాట్ క్లాస్ నేమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డాట్ క్లాస్ నేమ్ ఇచ్చేసారు, దానికి స్టైల్ ఏం అప్లై అవ్వాలి అన్నారంటే కలర్ రెడ్ కలర్ అప్లై అవ్వాలి అన్నాను. ఓకే, ఇప్పుడు ఫార్మేటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నేను ఏం చెప్తున్నాను, సిఎస్ఎస్లో ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం 2 టైప్స్లో ఫార్మేట్ చేస్తాము. అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు. బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే నేను ఏం చెప్తున్నాను, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని ఫార్మేట్ చేస్తే దాన్ని బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం, దీనికి డివిజన్ ట్యాగ్ వాడతాం. ఓకే, అలా కాకుండా ఒక సింగిల్ లెటర్ని కానీ సింగిల్ వర్డ్ని కానీ నేను ఫార్మేట్ చేయాలని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఇన్లైన్ ఎలిమెంట్, దానికి యూజ్ చేసే ట్యాగ్ స్పాన్ ట్యాగ్. అంటే నా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏవో ఉన్నాయి, ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్లో నేను సింగిల్ ఎలిమెంట్ని మాత్రమే ఫార్మేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి అని అంటానో వాటన్నింటినీ కూడా ఎక్కడ ప్లేస్ చేస్తాం, యాజ్ యూజువల్గా డివిజన్ ట్యాగ్లోనే ప్లేస్ చేస్తాం. సో ఇదిగోండి నేను క్లాస్ నేమ్ ఎప్పుడైతే ఒక సింగిల్ లెటర్కో వర్డ్కో అప్లై అవ్వాలో దాన్ని స్పాన్ ట్యాగ్లో వాడుతూ ఉన్నాను. స్పాన్ ట్యాగ్లో వాడాలంటే క్లాస్ నేమ్తో డిఫైన్ చేయాలన్నాను. సో .abc ఇచ్చేసాను, దాని కలర్ రెడ్ రావాలన్నాను. నెక్స్ట్ ఈ స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి మీరు పర్టికులర్ వర్డ్కో లెటర్కో అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో అది కంపల్సరీ నా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్లో ఒక పర్టికులర్ వర్డ్కి మాత్రం అప్లై అవ్వాలి. అంటే ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ తీసుకున్నాం, అందులో పర్టికులర్ వర్డ్కో లెటర్కో క్యారెక్టర్కో నేను స్టైల్ అప్లై చేస్తున్నాను. సో ఏం చేస్తాను అనమాట, ఎప్పుడైతే కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ తీసుకున్నానో నేను యాజ్ యూజువల్గా డివిజన్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, ఈ డివిజన్ ట్యాగ్ తీసుకొని నేను ఏం చేస్తాను, కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఏంటది H1 ట్యాగ్, P ట్యాగ్, H2 ట్యాగ్ సేమ్ యాజ్ యూజువల్ ఇలాగే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ అని ఏదైతే రాసానో తర్వాత ఫర్ కూడా రాసేసి ఇక్కడ నేను దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ స్పాన్ ట్యాగ్ అని రాద్దాం అనుకుంటాను.
ఏదైతే స్పాన్ ట్యాగ్ అని రాస్తున్నానో ఇలా మెన్షన్ చేస్తున్నాను పారాగ్రాఫ్ లో, దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ స్పాన్ ట్యాగ్. నేను ఏదైతే స్పాన్ ట్యాగ్ అని అన్నానో ఇది మాత్రమే నాకు రెడ్ కలర్ లో రావాలి, ఇదంతా కూడా నార్మల్ గానే ప్రింట్ అవ్వాలి, చూపించాలి. ఓకే, మన వెబ్ పేజ్ లో దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అని కూడా నార్మల్ గానే చూపించాలి, కానీ స్పాన్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను పర్టికులర్ గా ఫార్మాట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏదైతే ఈ పర్టికులర్ వర్డ్ ఫార్మాట్ చేయాలని అనుకుంటున్నానో అప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తాం, స్పాన్ ట్యాగ్ వాడతాం. ఓకే కదా, సో దేనికి మనం చేయాలనుకుంటున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, దీంట్లో స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓవరాల్ ఇందులో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ డివిజన్ ట్యాగ్ లో ప్లేస్ చేశాను. ఇందులో పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఉన్న దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ స్పాన్ ట్యాగ్ అనే సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ లో స్పాన్ ట్యాగ్ అనే దానికి మాత్రమే నేను ఫార్మాట్ చేయాలని అనుకున్నాను. కాబట్టి దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అనేది నార్మల్ గా వదిలేసి ఎక్కడైతే మనం సింగిల్ వర్డ్ కి ఫార్మాట్ చేయాలని అనుకుంటున్నామో అప్పుడు నేను స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఏం చెప్పాను, మనం ఎప్పుడైతే స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేసామో దానికి క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఈ క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఏం రాస్తారు, ఆ క్లాస్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాను, నేను నేమ్ ఏబిసి, క్లాస్ ఈక్వల్ టు ఏబిసి. ఓకే, మరి ఇది కాస్త నా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో దీనికి అప్లై అవ్వాలి, అంతే కదా. సో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో నేను పర్టికులర్ గా ఎక్కడైతే స్పాన్ ట్యాగ్ వాడానో దానికి అప్లై అవ్వాలి అంటే ఈ డివిజన్ ట్యాగ్ లో మీరు ఏం చేస్తారు అంటే ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, క్లాస్ ఈక్వల్ టు ఏబిసి. ఓకే, నేను డివిజన్ ట్యాగ్ ఎందుకు డిఫైన్ చేశాను అంటే నా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా గ్రూప్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కి ఏమి స్టైల్ అప్లై చేయట్లేదు, ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఒక పర్టికులర్ వర్డ్ కి మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఆ పర్టికులర్ వర్డ్ కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ మనం తీసుకునేటప్పుడు డివిజన్ ట్యాగ్ వాడాను. ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో నాకు పర్టికులర్ గా ఒక వర్డ్ కి మాత్రమే స్టైల్ అప్లై చేయాలనుకున్నాను. ఒక వర్డ్ కి మాత్రం స్టైల్ అప్లై చేయాలి అని అనుకున్నాను అంటే కంపల్సరీ స్పాన్ ట్యాగ్ వాడతాం. ఆ స్పాన్ ట్యాగ్ లో క్లాస్ నేమ్ ఇస్తాం. ఆ క్లాస్ నేమ్ కాస్త ఎక్కడ మెన్షన్ చేయాలంటే ఈ డివిజన్ ట్యాగ్ లో కూడా మెన్షన్ చేయాలి. ఓకే, సో డివిజన్ క్లాస్ ఈక్వల్ టు ఏబిసి అన్నాను అంటే నేను ఏదో ఒక పర్టికులర్ వర్డ్ కి ఫార్మాట్ చేయడానికి పర్టికులర్ వర్డ్ ని లేదా క్యారెక్టర్ ని ఫార్మాట్ చేయడానికి స్పాన్ ట్యాగ్ వాడుతున్నాను. ఆ స్పాన్ ట్యాగ్ వాడేటప్పుడు కంపల్సరీ క్లాస్ నేమ్ ఇస్తాను. ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కి సంబంధించిన స్టైల్స్ ని మనం ఏవైతే మెన్షన్ చేసామో అవన్నీ కూడా అప్లై అవ్వాలి అని చెప్పడం అన్నమాట. సో డిఐబి అంటే డివిజన్ క్లాస్ ఈక్వల్ టు ఏబిసి అన్నమాట. అంటే నా డివిజన్ లో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ లో ఏబిసి అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, ఆ ఏబిసి అనే క్లాస్ కి ఏదైతే నేను క్లాస్ లో మెన్షన్ చేస్తున్నానో ఆ క్లాస్ కి సంబంధించిన ఫార్మాట్ అంటే స్టైల్ కాస్త అప్లై అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ కాస్త స్టైల్ అప్లై చేయాలి కదా, డివిజన్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేశాను, దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అన్న కూడా నార్మల్ గా ప్రింట్ అవ్వాలి, స్పాన్ ట్యాగ్ మాత్రమే నాకు ఫార్మాట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఆ స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ కి ముందు ఏం చేస్తారు, స్పాన్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి క్లాస్ ఈక్వల్ టు ఏ క్లాస్ నేమ్ ఇచ్చాం, ఏబిసి ఇచ్చాం కాబట్టి ఏబిసి ఇచ్చి ఇక్కడ నేను స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ H1 ట్యాగ్ క్లోజ్ చేస్తాను. H2 ట్యాగ్ లో ఏదో రాసాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే డివిజన్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ HTML ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను డివిజన్ ట్యాగ్ ఏదైతే తీసుకున్నానో ఆ డివిజన్ ట్యాగ్ లో హెడ్డింగ్ 1 ఏం ఇచ్చాను, దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అన్నాను, అది నార్మల్ గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని అక్కడే రాశాను దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అని రాసి నెక్స్ట్ యాక్చువల్లీ నేను రాసిన పారాగ్రాఫ్ లో దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ స్పాన్ ట్యాగ్, కానీ నాకు దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అనేది కూడా నార్మల్ గా ప్రింట్ అయ్యి స్పాన్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి రెడ్ కలర్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నమాట, పర్టికులర్ వర్డ్ కి మాత్రం నాకు రెడ్ కలర్ కావాలి కాబట్టి అది ఇన్లైన్ ఎలిమెంట్ కింద తీసుకున్నాను. ఎప్పుడైతే ఇన్లైన్ ఎలిమెంట్ కింద డిఫైన్ చేస్తామో ఆటోమేటిక్ గా దాన్ని కాస్త ఫార్మాట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ వర్డ్ ని కానీ క్యారెక్టర్ ని కానీ ఫార్మాట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, స్పాన్ ట్యాగ్ వాడాలి. సో ఏ పర్టికులర్ వర్డ్ ని ఫార్మాట్ చేయాలని అనుకుంటున్నానో ఆ వర్డ్ దగ్గర ఏం చేస్తారు, స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేసి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ వర్డ్ కి కానీ క్యారెక్టర్ కానీ ఫార్మాట్ చేయాలని అనుకుంటామో దాన్ని కాస్త స్పాన్ ట్యాగ్ లో రాస్తున్నామో అప్పుడు మన స్టైల్ ట్యాగ్ లో ఏం డిఫైన్ చేయాలంటే దాని యొక్క క్లాస్ నేమ్ డాట్ పెట్టి ఆ క్లాస్ నేమ్ తో స్టైల్ మెన్షన్ చేయాలి. అది కాస్త ఇక్కడ అప్లై అవ్వాలి కాబట్టి ఏం చేశాను, క్లాస్ ఈక్వల్ టు ఏబిసి అని చెప్పి ఇప్పుడు ఏ వర్డ్ అయితే నేను స్టైల్ అప్లై చేయాలనుకున్నానో ఆ వర్డ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా పారాగ్రాఫ్స్ రాశాను, H2 అని చెప్పి దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని రాశాను. నెక్స్ట్ డివిజన్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్
వచ్చేసాను. ఇప్పుడు అవుట్పుట్లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 నార్మల్గా ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అనేది నార్మల్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ డిస్క్రిప్షన్ ఫర్ అనేది నార్మల్గా ప్రింట్ అవుతుంది. కానీ తర్వాత చూడండి స్పాన్ ట్యాగ్ ఉంది, దీనికి మాత్రమే రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. మిగతా ఏది రెడ్ కలర్ అప్లై అవుతుంది, దీనికి మాత్రమే రెడ్ కలర్ అప్లై అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ హెడ్డింగ్ 3 అని ఉంది, అది కూడా నార్మల్గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫార్మాట్ చేయడం అంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్కి మనం స్టైల్స్ని అప్లై చేయడం అనమాట. ఇలా సిఎస్ఎస్లో ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం ఫార్మాట్ చేసేటప్పుడు 2 టైప్స్లో మనం ఫార్మాట్ చేయొచ్చు. ఐ మీన్ 2 టైప్స్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ కూడా 2 టైప్స్లో ఉంటుంది. అది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్ కానీ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్, వర్డ్, ఇమేజ్ ఇలా ఉంటే కనుక వాటికి మాత్రం అప్లై చేస్తే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అప్లై చేస్తే దాన్ని బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఇలా బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్కి అప్లై చేయాలంటే డివిజన్ ట్యాగ్ వాడాలి. అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్కి కానీ వర్డ్కి కానీ ఇమేజ్కి కానీ అప్లై చేయాలంటే స్పాన్ ట్యాగ్ వాడాలి. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్. చూడండి, డివిజన్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ చెప్పుకున్నాక సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో HTML ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం నోట్ ప్యాడ్ తీసుకోవాలి. సో నోట్ ప్యాడ్ తీసుకున్నాం. సో నోట్ ప్యాడ్లో స్టార్టింగ్ ఏం చేస్తాం, సో HTML ట్యాగ్ రాస్తాం. HTML ట్యాగ్ రాస్తాను. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ రాస్తున్నాను. హెడ్ ట్యాగ్లో ఏం చేద్దాం, టైటిల్ ఇద్దాం. సో టైటిల్ సపోజ్ డివిజన్ ట్యాగ్ అని టైటిల్ ఇచ్చాను. సో టైటిల్ ట్యాగ్ అని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మనం డివిజన్ ట్యాగ్ రాస్తున్నాం. డివిజన్ ట్యాగ్ దేనికి అప్లై చేస్తామని చెప్పుకున్నాం, గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అప్లై చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి సో ఇప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి మనకి స్టైల్ అప్లై అవ్వాలి అంటే మనం డివిజన్ ట్యాగ్లో ఏదైతే రాస్తున్నామో ఓవరాల్గా ఇదంతా కూడా ఏమి యూజ్ చేస్తున్నాం మనం సిఎస్ఎస్ కాన్సెప్ట్. కాబట్టి సిఎస్ఎస్లో ఉన్నదాన్ని మనం HTMLకి అప్లై చేయాలి అంటే దాన్ని కాస్త స్టైల్ ట్యాగ్లో డిఫైన్ చేయాలి అని నేర్చుకున్నాం. సో స్టైల్ ట్యాగ్లో మనం ఏం చేస్తాం, సెలెక్టర్ డిఫైన్ చేయాలి. సెలెక్టర్ని కాస్త ఏ సెలెక్టర్ని మనం తీసుకుంటున్నాం, ఏ ట్యాగ్ని అయితే మనం సెలెక్ట్ చేస్తున్నాం దాన్ని సెలెక్టర్ అంటాం. కాబట్టి సో డివిజన్ ట్యాగ్ మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇదిగోండి డివిజన్ ట్యాగ్ అనే సెలెక్టర్ని తీసుకున్నాను. సో నేను ఇప్పుడు డివిజన్ ట్యాగ్కి దేనికి అప్లై చేస్తున్నాం అంటే డివిజన్ అనేది కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి మనం స్టైల్ అప్లై చేయాలంటే డివిజన్ ట్యాగ్ వాడతాం. సో నేను తీసుకున్న ఈ కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి ఏ స్టైల్ అప్లై అవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఏం చేస్తామంటే ఈ డివిజన్ యొక్క సెలెక్టర్లో రాస్తాం. ఈ సెలెక్టర్లో రాస్తాం సిఎస్ఎస్ కాన్సెప్ట్. కాబట్టి మనం ఏంటి సిఎస్ఎస్ కాన్సెప్ట్లో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్కి అప్లై చేయాలంటే ఆటోమేటిక్గా హెడ్ స్టైల్ ట్యాగ్లో రాయాలి. స్టైల్ ట్యాగ్ అనేది హెడ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్ కాబట్టి స్టైల్ ట్యాగ్ రాశాను. సో ఇప్పుడు డివిజన్ ట్యాగ్లో ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇచ్చాను. నెక్స్ట్ కలర్ ఇస్తున్నాను అంటే ఫాంట్ కలర్ కోసం ఏం చేస్తాం, కలర్ అనే అట్రిబ్యూట్ ప్రాపర్టీ వాడతాం. సో కలర్ వైట్ ఇద్దాం. సో కలర్ వైట్ ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు డివిజన్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. డివిజన్ ట్యాగ్ని ఎప్పుడైతే క్లోజ్ చేసుకున్నానో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను అంటే హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేయాలి. సో హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ బాడీ ట్యాగ్లో నేను కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ రాస్తున్నాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చేస్తున్నానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ డివిజన్ ట్యాగ్ అని రాశాను. ఓకేనా. సో దిస్ ఈజ్ డివిజన్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ అని రాద్దాం. దిస్ ఈజ్ డివిజన్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్. సో ఇలా రాసి పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను, H1 అనేదాన్ని. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే H1లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని రాస్తున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అన్నాను. సో H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ H2 ట్యాగ్లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అన్నాను. ఓకే, H2ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ H3 కూడా తీసుకుందాం. H3 ట్యాగ్ తీసుకున్నాను. ఇందులో ఏం చేద్దామంటే దిస్ ఈజ్ హెడ్డింగ్ 3. ఓకే. సో ఇలా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్
HTML క్లోజ్ చేస్తాను. ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే బాడీ ట్యాగ్ HTML క్లోజ్ చేస్తాను. ఫైల్ సేవ్ చేయాలి. సో సేవ్ చేస్తున్నాను డి డ్రైవ్లో. స్టైల్ అనే ఫోల్డర్లో div.html అని ఇచ్చాను. ఓకే, div.html అన్న. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎక్కడ సేవ్ చేసాం మనం? మై కంప్యూటర్స్, డి డ్రైవ్, స్టైల్ అనే ఫోల్డర్ ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి. సో కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్, దిస్ ఈజ్ డివిజన్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ అన్నది నేను ఎక్కడ రాశాను? పారాగ్రాఫ్ ట్యాగ్లో రాశాను. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇదిగోండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ డివిజన్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ అని రాశాను. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అన్నాను. నెక్స్ట్ దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అనేది H2లో రాశాను. H3లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 3 అన్నాను. కానీ ఇవన్నీ డిఫరెంట్ చూడండి. పారాగ్రాఫ్ ట్యాగ్కి H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3 ట్యాగ్ ఇవన్నీ నేను డివిజన్ ట్యాగ్లో రాశాను. సో ఈ డివిజన్ ట్యాగ్లో రాసి నేను ఏం చేస్తున్నాను? వీటన్నింటికి కూడా నేను స్టైల్స్ అప్లై చేయాలి కాబట్టి సెలెక్టర్ తీసుకో. ఎన్ని H1లు ఉంటే అన్ని H1లకి కూడా అది అప్లై అవుతుంది. అలాగే H2కి అప్లై చేయాలనుకోండి, H2 సెలెక్టర్ తీసుకొని H2 సెలెక్టర్లో ఎన్ని స్టైల్స్ అయితే అప్లై చేయాలో ఆ స్టైల్స్ అన్నీ కూడా H2లో అప్లై చేసాం. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అన్నింటికి కూడా నాకు ఒకే స్టైల్ అప్లై చేయాలని అనుకుంటే కనుక అప్పుడు మనం డివిజన్ ట్యాగ్ వాడతాం. ఓకే కదా. సో యాజ్ యూజువల్గా CSSలో కాబట్టి సెలెక్టర్ తీసుకుంటాం. ఎక్కడ రాయాలంటే స్టైల్లో రాయాలి కాబట్టి స్టైల్లో రాసేస్తాం. సేమ్ ఇదే నాకు ఇలా ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ వర్డ్కి మాత్రమే నేను స్టైల్ అప్లై చేయాలని అనుకుంటాను అనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలన్నాను? స్పాన్ ట్యాగ్ వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్పాన్ ట్యాగ్ అనే వర్డ్కి మాత్రమే నేను స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? స్పాన్ ట్యాగ్ వాడతాం. ఇలా స్పాన్ ట్యాగ్ వాడేటప్పుడు ఏదైతే ఎలా వాడతాం మన స్పాన్ ట్యాగ్ని చూడండి. సో నాకు ఈ పర్టికులర్ ఇదంతా కూడా నాకు డివిజన్లో ఏదైతే స్టైల్స్ ఉన్నాయో అవే అప్లై అవ్వాలి. కానీ పర్టికులర్గా ఈ స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ మాత్రమే రెడ్ కలర్లో ప్రింట్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్కడైతే ఏ వర్డ్కి అయితే మనకి పర్టికులర్గా ఒక స్టైల్ అప్లై అవ్వాలో దానికి మాత్రమే అప్లై అవ్వాలంటే స్పాన్ ట్యాగ్ వాడాలి. సో ఇదిగోండి స్పాన్ ట్యాగ్ వాడాను. ఇప్పుడు ఈ వర్డ్కి మాత్రమే నాకు రెడ్ కలర్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి దీనికి మనం క్లాస్ అనేదాన్ని డిఫైన్ చేయాలి. ఓకే, సో క్లాస్ ఈక్వల్ టు అని చెప్పి సంథింగ్ ఏదో ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ABC అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఈ స్పాన్ ట్యాగ్ దేనికి వాడాను? ఈ స్పాన్ ట్యాగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలి. సో దీనికి మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలంటే నేను ఏం చెప్తున్నాను? స్పాన్ ట్యాగ్లో క్లాస్ నేమ్ వాడాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యాజ్ యూజువల్గా స్టైల్లో రాయాలి కాబట్టి ఇదిగోండి స్టైల్ ట్యాగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఈ స్టైల్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే డివిజన్కి కింద స్పాన్ ట్యాగ్కి అప్లై అవ్వాలి అంటే నేను ఏం చేశాను? క్లాస్ అనేదాన్ని యూజ్ చేశాను. సో ఏ క్లాస్ ఏదైతే యూజ్ చేసామో ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తో ఇక్కడ మనం స్టైల్ అప్లై చేయాలి. సో అలా అప్లై చేయాలంటే క్లాస్ నేమ్కి స్టార్టింగ్లో డాట్ పెట్టాలి. ఆ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను? ABC అని ఇచ్చాను. ఓకే, ABC. సో క్లాస్ నేమ్కి స్టార్టింగ్ ఏం పెట్టాలి? డాట్ పెట్టాలి. సో .abc అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ కలర్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, రెడ్ కలర్ అనేదాన్ని అప్లై చేయాలి అని అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేనేం చేశానన్నమాట? స్పాన్ ట్యాగ్ వాడి ఆ స్పాన్ ట్యాగ్లో ఏం చేశాను? పర్టికులర్ వర్డ్కి మాత్రమే ఏమి అప్లై చేయాలనుకున్నాను? రెడ్ కలర్ అనేదాన్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. రిఫ్రెష్ చేశాను. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏం చేయాలి? స్పాన్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి ఇక్కడ. సో స్పాన్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఏ వర్డ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్కే అప్లై చేసిన తర్వాత ఓపెన్ చేసిన ట్యాగ్ని కాస్త క్లోజ్ చేయాలి కదా. సో క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇదిగోండి కేవలం స్పాన్ ట్యాగ్కి మాత్రమే రెడ్ కలర్ అనేది అప్లై అయింది. రిమైనింగ్ అన్నిటికీ కూడా డివిజన్ ట్యాగ్లో మనం ఏవైతే అప్లై చేసామో అవన్నీ అప్లై అయిపోయాయి. ఓవరాల్గా డివిజన్ ట్యాగ్లో ఏదైతే అప్లై చేసామో అదంతా దీనికి కూడా అప్లై అయింది. కానీ పర్టికులర్ వర్డ్కి మాత్రమే నేను స్టైల్ అప్లై చేయాలని అనుకుంటే అప్పుడు ఏం చేశాను? స్పాన్ ట్యాగ్ వాడాను. సో ఆ స్పాన్ ట్యాగ్ వాడాలి అంటే ఎలా వాడాలని చెప్తున్నాను? క్లాస్ నేమ్లో డిఫైన్ చేయాలి. సో ఏ క్లాస్ నేమ్ అయితే మనం ఇచ్చామో ఆ క్లాస్ నేమ్తో ఇక్కడ మనం స్టైల్ అప్లై చేస్తాం. క్లాస్ నేమ్కి స్టార్టింగ్లో .abc పెట్టాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ అండ్ స్పాన్ ట్యాగ్స్. ఓకే.